హలో మై డియర్ ఫుడ్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుంటారు కూడానండి. నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈరోజు మన స్టార్ ఐటమ్ వచ్చేసరికి ప్రాన్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? చూసే ముందు మీరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా మరిగినాక అందులోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ ప్రాన్స్ని వేగుతున్న ఉల్లిపాయల్లోకి వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వాటర్తోని ప్రాన్ అయితే ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా దగ్గర పడి రౌండ్ షేప్లోకి అయితే వచ్చేస్తాయి. వాటర్ అంతా నాకు దగ్గర పడడానికి 10 to 15 మినిట్స్ అయితే పట్టింది మీడియం ఫ్లేమ్ మీద. మీరు కొంచెం మంట పెంచుకుంటే వేగంగా అవుతుంది, కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. సో ఈ లోపల చెప్పండి, మీకు ఏ నాన్ వెజ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి స్పీడ్గా. నీరైతే దగ్గర పడిపోయింది. ఇప్పుడు టమాటీలు వేసేసుకుందాం. నేను 2 టమాటీలు కట్ చేసి వేసుకున్నా. వాటిని బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత నేను రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలానే మంచిగా కలుపుకోండి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అంటారండి. సో బట్ నేను మాత్రం నార్మల్గానే వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఇప్పుడు బాగా వేగుతుంది కదా, కొంచెం వాటర్, ప్రాన్స్ ములిగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు అసలు ట్విస్ట్ స్టార్ట్ అవబోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని ఉడుకుతున్న ఈ కర్రీలోనైతే వేసుకోవాలి. నేను 2 ఎగ్స్ వేసుకున్నా. ఇట్స్ అప్ టు యూ మీరెన్ని వేసుకోవాలి అనేది. బట్ గరిట పెట్టుకోకుండా 5 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. గరిట పెట్టారే అని అంటే అది ఉక్కురులో అయిపోయి చిదురైపోతుంది. గరిట పెట్టకుండా 5 మినిట్స్ ఉంచేసారంటే మంచిగా కుక్ అవుతుంది. అండ్ అట్ ద ఎండ్ కొంచెం గరం మసాలా వేసి కూరంతా దగ్గర పడినంత వరకు ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే కట్ చేసుకొని చక్కగా వేసుకోండి. నాకైతే కూరలో కొత్తిమీర వేస్తే చాలా ఇష్టం. మీకు కూడా అలా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగానే ఉంటుంది. ఈ వేడివేడి కూరను వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రస్ట్ మీ, తప్పక ట్రై చేయండి.